నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్లూరి విజయ్ నాయకత్వంలో 21వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా హాజరై ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే సంఘ పెద్దలు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని, అన్ని కులాలు, అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆ యేసు ప్రభువుని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ దేశంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా, అక్క తమ్ముళ్ళలాగా అందరం కూడా కలిసి పండగలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే గత 21 సంవత్సరాల నుంచి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన సోదరుడు విజయ్ కుమార్కి, రవికి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో ఇంకా పేద ప్రజలుగానే ఉన్నటువంటి పరిస్థితులు. మా తండ్రి గారి యొక్క జన్మదినం కూడా క్రిస్మస్ రోజు డిసెంబర్ 25వ తారీఖున. మనందరికీ కూడా చాలామందికి తెలుసు. ఆ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఎవరైతే మా దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 30-40 ఏళ్ల క్రితం ఏ కుటుంబంలో పెళ్లి జరగాలన్నా మా ఇంటి నుంచే తాళిబొట్టు కానివ్వండి, బంగారం మా ఇంటి నుంచే వెళ్ళేటువంటి పరిస్థితులు. అలాగ మేము అందరం కూడా క్రిస్మస్ని మేము కూడా ఘనంగా జరుపుకుంటాం మా తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా.